నగరంలోని అందమైన ఇంటిలో కిరణ్ మరియు లావణ్య దంపతులు నివసిస్తున్నారు. వారి పెళ్లయ్యి దశాబ్ద కాలం దాటింది. బయటి ప్రపంచానికి వారు ఒక ఆదర్శ దంపతులుగా కనిపించినా లోపల మాత్రం వారి మధ్య చిన్న చిన్న విభేదాలు పొడసూపుతుండేవి. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ కిరణ్ ఆఫీసు నుండి అలసిపోయి ఇంటికి వచ్చాడు. లావణ్య ఒక అద్భుతమైన వంట చేసి ఆశతో తన భర్త కోసం ఎదురు చూస్తోంది. కిరణ్ భోజనం చేయడం మొదలుపెట్టాడు. కాని లావణ్య ఆతురతతో వండిన ఆ వంటలో ఉప్పు కొంచెం ఎక్కువైంది. కిరణ్కు కోపం వచ్చేసింది. ఎప్పుడూ అదే పొరపాటు, నీ వంటలో ఉప్పు ఎక్కువ అని విసుక్కున్నాడు. లావణ్య కూడా తక్కువ తినలేదు. నేనే కాదు, మీరు కూడా నిన్న కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయారు, మొన్న పిల్లల ఫీజు విషయంలో పొరపాటు చేశారు అంటూ పాత తప్పులన్నీ ఏకరువు పెట్టింది. ఆ గొడవ ముదిరి ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. మరుసటి రోజు కిరణ్ తండ్రి గారు వారి ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న గంభీరమైన వాతావరణాన్ని గమనించి ఒక పాత పుస్తకాన్ని కిరణ్ చేతికి ఇచ్చారు. జీవిత పాఠం. తండ్రిగారు కిరణ్తో ఇలా అన్నారు, కిరణ్, ఈ పుస్తకం చాలా బాగుంటుంది. కాని ఇందులో అక్కడక్కడా అక్షర దోషాలు, కొన్ని పేజీలు నలిగిపోయి ఉన్నాయి. వాటి వల్ల నువ్వు ఈ పుస్తకాన్ని చదవడం ఆపేస్తావా, లేక ఆ తప్పులను సరిదిద్దుకుంటూ కథను ఆస్వాదిస్తావా? కిరణ్ ఆలోచనలో పడ్డాడు. అప్పుడు తండ్రి ఇలా వివరించారు, ఒక 100 పేజీల పుస్తకంలోనే మనకు తెలియకుండా ప్రింటింగ్ తప్పులు దొర్లినప్పుడు 100 ఏళ్లపాటు కలిసి సాగే సంసారంలో తప్పులు జరగకుండా ఎలా ఉంటాయి? తప్పులు వెతకడం, ఒకరి తప్పులను మరొకరు వేలెత్తి చూపిస్తూ ఉంటే ఆ పుస్తకంలోని అందమైన కథను, జీవితాన్ని చదవలేం. సరిదిద్దుకోవడం, ఒకరి తప్పును మరొకరు అర్థం చేసుకుని ప్రేమతో సరిదిద్దుకుంటేనే ఆ బంధం అర్థవంతంగా ఉంటుంది. కథలోని నీతి. భార్యాభర్తల బంధం అనేది ఒక పుస్తకం లాంటిది. అందులో తప్పులు దొర్లడం సహజం. 1. అంగీకారం. మన భాగస్వామి కూడా ఒక మనిషే, వారి నుంచి కూడా పొరపాట్లు జరుగుతాయని అంగీకరించాలి. 2. క్షమాగుణం. చిన్న చిన్న తప్పులను పట్టుకుని వేలాడకుండా వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలి. 3. సహకారం. ఒకరి లోపాలను మరొకరు పూరిస్తూ సాగడమే నిజమైన దాంపత్యం. కిరణ్, లావణ్య తమ తప్పులను తెలుసుకుని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి ప్రయాణించడం మొదలుపెట్టారు. మీకు ఈ కథ నచ్చిందా?